तस्य धीमहि धियो यो न प्रचोदयात् सोमृतं ब्रह्मभूर्भुवस्सु రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగారారా అల్లరి చేయగమాని నువ్వారగించగారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు,
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరెల్ది సీతమ్మ బడిర బడిర బడిర. చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. చుక్కల లేడి రామ్ భజన, అవునా సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలు పంట సీతమ్మ తెలు పంట, కరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. ఆహా సీతమ్మదే వైభోగము, అరెరెరె. పల్లెకే పేరంటము, ఆహా ఆహా లోకాలకే ఆనందము. చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట, నింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట. చెల్లిపోని మమతల్లకి చెల్లెలు సీతమ్మరా, తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా. తుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు పాపలకి, పలచిన బరుడంటే రామచంద్రుడే. రాతినైన నాతిగా చేసి కోతినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా. ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు, ధర్మానికే నీవు దైవానివైనావు. అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు, కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్లికే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు. విందపానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు. దేవుడి గుడిలో హారతి తిప్పు 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 తిప్పు, దేవుడి గుడిలో హారతి తిప్పు, దొరుకును దోసెడు పడపప్పు. విందపానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు. బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు.
दक्षिणे पार्श्वे देवीं बालसुधां तथा सोमरंभत्रं वामे भृतपात्रं तु धारयन् सोमध्वजं लोहिताक्षं सप्ताहे सर्वकामदम् आत्मानुसमासीनं देवं ध्यायेदुदाशनो यज्ञोपधर्मिष्टमध्यमं देवं सुसजाम्बोणदप्रभो सर्वयज्ञमयं देवं वेदाङ्गोपाण्डशोभितं तस्मात्काशीनां ध्यायेद्यज्ञपतिं हरिं ध्यात्वा अग्निमण्डलं तस्याध्यायेन्मध्ये प्रभां सुभां मध्ये स्थितं ध्यायेदासीनं वाजनार्दनो तुलसीदेवेभ्यो नमः भूमाक्षरापयामि ॐ अग्ने नमः ब्रह्मणे नमः सोमाय नमः इंद्राय तुलसीदेवेभ्यो नमः दीपं दर्शयामि सत्यं समर्पयामि आचमनं समर्पयामि फलोपहारं चोदकनारिकेल सकले निवेदयामि सर्वोपचारान् समर्पयामि ॐ भूपते भुवनपते महतो भूतस्थपते ध्यानन्वाप्नीमहे अहं भूपतिरहं भुवनपतिरहं महतो भूतस्थपति देवेन समित्रा प्रसूतः आत्मज्ञं हरिष्यामि देवसमित्रादन्त्वादन्तेभ्यहस्पतिं दैव्यं ब्रह्माणं ददहं मनसे प्रप्रवे मनो गायत्री गायत्री त्रिष्टुभे त्रिष्टुजगत्ये जगत्यनुष्ठिभे नष्टपङ्के पङ्के प्रजापतये प्रजापतिष्ठेभ्यो देवेभ्यो विश्वे देवा बृहस्पतये बृहस्पति ब्रह्मणे ब्रह्मभूर्भुवस्वः देवानां ब्रह्मा मनुष्याणां बृहस्पते जगदङ्गोपाय भूपते भुवनपते महतो भूतस्थपते ओम राजानन्त्वा प्रणीमहे अहं भूपतिरहं भुवनपतिरहं महतो भूतस्थपति यज्ञपतिरात्मज्ञं हरिष्यामि देवसमित्रदेतं पावते बृहस्पतिं दैवं सोमं ददहं मनसे दैवकं सोमं ततः मनसे प्रब्रवीमि मनो गायत्री गायत्री दृष्टुभे दृष्टुजगत्ये जगत्यनुष्टुभे अनुष्टुप् पञ्चे पञ्चे प्रजापतये प्रजापतिर्विश्वे देवेभ्यो विश्वे देवा बृहस्पतये बृहस्पति ब्रह्मणे ब्रह्मभूर्भुवस्वः देवानां सोमो मनुष्याणां बृहस्पते यज्ञं गोपाय देवा सोममर्त्यानां बृहस्पते यज्ञं गोपाय ब्रह्मन् प्रोक्षिष्यामि यज्ञं देवता वर्तयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणां सुकृतां यत्र लोकस्तद्धेमं यज्ञं यजमानं च ओम प्रोक्ष्या प्रोक्षिष्यामि यज्ञं देवता वर्तयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणां सुकृतां यत्र लोकस्तद्धेमं यज्ञं यजमानं च ओम प्रोक्ष्या नादामोधाय ऋतोर्धाय पवित्रे सूत्रस्य గ్రామస్తులందరూ కూడా
ఎంతో విశ్వాసంతో ప్రారంభం చేసిన ఈ కార్యక్రమం ఈ పూట కార్యక్రమం దాదాపుగా పూర్తి కావస్తుంది. భక్తులు స్వామివారికి చివరిసారిగా అంటే ఈ స్వామి ఈ ఆలయంలో ఉండగా ఈ పూట మాత్రమే స్వామికి హారతి. ఇదే స్వామివారికి అందరూ కూడా మీరు దాదాపుగా చిరకాలం నుంచి కూడా స్వామి అట్లా చూస్తూ ఉన్న స్వామి మళ్ళీ రేపటికి ఇంకా మళ్ళీ ఆ స్వామిని ఆలయంలో చేరుస్తాము. తర్వాత వెంటనే ఈ ఆలయం మొత్తం కూడా రిమూవ్ చేయడం అవుతుంది. కాబట్టి ఈ ఆలయంలో స్వామి ఉండగా ఇప్పుడు మనం ఆయన్ని కూడా దర్శించుకొని స్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ స్వామిని దయచేత త్వరగా మళ్ళీ నూతన ఆలయ నిర్మాణం బాగా జరిగి మహావైభవంగా మా చేత ఇదే విధంగా స్వామి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం స్వామివారి యొక్క దయచేత మా ఎందు దయతోటి జరిపించుకోవలసిందిగా స్వామిని ప్రార్థన చేస్తూ స్వామివారికి నారికేయ కొబ్బరికాయలు కొట్టి స్వామికి హారతి సమర్పించుకుంటూ ఉన్నారు భక్తులు. రేపు ఉదయం సుమారుగా 7 గంటల కల్లా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఎంతగానే గ్రామస్తులు మేము ఈ పనులు త్వరగా ముగించుకొని ఈ పూట ఎక్కడైతే కూర్చున్నారో అదే విధంగా 7 గంటల కల్లా మీరందరూ కూడా ఆలయం దగ్గరకు సిద్ధంగా వచ్చి ఉండాలి. ఈలోపు వెంటనే రావడంతో స్వామివారికి విపత్సనారాధన పుణ్యాహవాచన తదనంతరం వాస్తు పూజ నూతన ఆలయం స్వామివారు ప్రవేశింపజేయడానికి వాస్తు శుద్ధి ఆ తర్వాత ప్రధాన హోమం అయిన తర్వాత స్వామివారికి ఆ హనుమ సీత లక్ష్మణ సమేతుడైన రామచంద్రమూర్తికి అందరి చేత కూడా పంచామృత స్నపన అంటే ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పళ్ళల సారు అట్లానే నారికేళ తీర్థంతో స్వామివారికి అభిషేకం చేసుకొని అలానే మీ అందరి చేత కూడా ఇక్కడ పీఠ మీద కూర్చున్న వారందరూ అట్లానే పీఠ మీద కూర్చోలేకపోయినా కానీ అందుబాటులో ఉన్న భక్తులు కనుక సిద్ధంగా ఉన్నట్లయితే అందరూ చేత కూడా స్వామివారికి పాలతోటి అర్థం నీళ్లతోటి కూడా స్వామివారికి మనం అభిషేకం చేసుకుని అభిషేకం పూర్తయిన తర్వాత 9:45 నిమిషాల నుంచి 10:30 లోపు ధనుర్లగ్నంలో ఆ స్వామివారికి బాలాలయంలో మనం ప్రతిష్ఠ చేసుకొని తర్వాత శాంతి హోమం పూర్ణాహుతి అయిన తర్వాత తీర్థ ప్రసాద వినియోగం. ఇది రేపు మనం చేసుకోబోయే సేవ. ఈ సేవలో పేదలు కూర్చున్న దంపతులు ఈ వాంఛనాలనే ఉదయం పూట వచ్చినప్పుడు కొబ్బరికాయ 2 కడ్డీలు కర్పూరం అచ్చ పసుపు కుంకుమతోటి అట్లానే చెంబు అవకాశం ఉంటే రాగి చెంబు లేదా ఎత్తుల చెంబు ఏదైతే అందుబాటులో లేకపోతే స్టీల్ చెంబు అయినా సరే చెంబుతో నీళ్ళు తీసుకొని అది ఇద్దరు దంపతులు కూడా సిద్ధంగా ఆలయం దగ్గరకు వచ్చి రేపు ఉదయం పూట వచ్చేటప్పుడు స్వామివారికి నిత్య పూజతో పాటు స్వామివారికి పాలు అభిషేకం చేయాలి. అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక 1/2 లీటరో 1/2 లీటరో పాలు తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకంలో ఇక్కడ ఉంటాయి అట్లా మీ చేతితో మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారికి అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆ పాలతోటి అలానే బిందులతో కూడా అవకాశం ఉంటే ఇత్తడి కానీ రాయి కానీ బిందు ఉన్నట్లయితే వాటిని శుభ్రం చేసుకొని వాటికి ఒక కంకణం కట్టి వాటి చుట్టూ కూడా 3 పోగులతోటి ఒక దారం కట్టి ఒక పువ్వు కంకణం కట్టామో బిందు కంకణం కట్టి నీళ్లు తీసుకొని మీరు వచ్చేటప్పుడే ఆ తీర్థాన్ని తీసుకొని వచ్చి ఒక పక్కగా వరుసగా బిందులు పెట్టుకున్నట్లయితే స్వామివారి యొక్క ఆ సమయంలో యథాప్రకారంగా ముందుగా పాలతోటి పెరుగుతోటి నెయ్యితోటి అయిన తర్వాత ఆ తర్వాత మీరు తెచ్చిన నీళ్లతోటి కూడా ఆ స్వామివారికి అందరూ కూడా చక్కగా అభిషేకం చేసుకుని 9 గంటల అభిషేకం మొత్తం కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత స్వామివారికి ఆ 9:30 నుంచి 10:30 లోపు స్వామివారికి ఆలయ స్థాపన కళాన్యాసము శాంతి హోమము పూర్ణాహుతి ఇవన్నీ కూడా సుమారుగా 11:30 12 గంటల వరకు పూర్ణాహుతి స్వామివారికి దివ్యమంగళ హారతి అయిన తర్వాత తీర్థ ప్రసాదం
తీర్థం అయిన తర్వాత అన్నదానం మన గ్రామస్తులందరూ కూడా ఏర్పాటు చేశారు. ఆ అన్నదానంలో కూడా స్వామివారి యొక్క ప్రసాద రూపంగా ఉన్న అన్నదానంలో గ్రామస్తులందరూ కూడా పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా గుర్తు చేస్తున్నాను. ఇక కార్యకర్తలు స్వామివారిని ఈ భక్తులందరూ కూడా తప్పుకున్న తర్వాత ఇది తీసుకొని వచ్చి ఆ తీసే మెషిన్లు ఇప్పుడు కొత్తగా ఉన్నాయి కదా వాటితో సిద్ధంగా ఉంచుకుంటే స్వామిని కదిలిచ్చి వదిలిపెట్టి పూటకు స్వామి వారిని రేపు ఉదయం మనం బయట పెట్టుకొని చక్కగా అభిషేకం అది చేసుకున్న తర్వాత నూతన ఆలయంలో కదిలించాలి. కదిలించడం అంటే అదే తీస్తేనే కదా. ఇప్పుడు అక్కడ చెప్పింది అయితే మనం ఒక తీయంగా కలిసి కూడా కలుగుతుంది. స్థాపన చేసే విగ్రహాలు కదా, కాబట్టి అవన్నీ కూడా మూడింటి కూడా జాగ్రత్తగా ఆ దిల్లు మిషన్ ద్వారా విగ్రహాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా తీసుకొని అప్పుడు స్వామివారి కొత్తగా ఉంటే హారతి ఇవ్వడంతో పని పూర్తవుతుంది. స్వామివారికి ఇప్పుడు చూసుకోనన్నా రేపు మళ్ళీ ఆ స్వామి అక్కడ ఉన్నాడు, మళ్ళీ నూతన ఆలయంలోకి ప్రవేశిస్తాడు.